గజేంద్ర గజేంద్ర డాక్టర్ గారు మా రాజేంద్రుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు సార్. ఒక్కసారి వచ్చి చూసాడండి సార్. అబ్బో కుదరదయ్యా, కావాలంటే ఆ పేషెంట్ ఇక్కడ తీసుకురా. అసలు వాడు కదిలించే స్థితిలో లేడు సార్. ఒక్కసారి వచ్చి చూసాడండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు కోపం వచ్చిందంటే లోపల ఎవరికి చేయాల్సిన ఆపరేషన్ నీకు చేసేయగలను. గెట్ అవుట్. సార్ డాక్టర్ గారు మీరు రాకపోతే మా వాడు పోతాడు, అంతే కదా. శ్మశానానికి వెళ్ళు. నాకెందుకు? అబ్బా అయ్యో అమ్మా అబ్బా ఏమిటయ్యా బాబు, ఎవరైనా డాక్టర్ని కారులో తీసుకెళ్తారు, స్కూటర్ మీద తీసుకెళ్తారు, సైకిల్ మీద తీసుకెళ్తారు, లేకపోతే నడిపించుకురమ్మంటారయ్యా. ఇదేమిటయ్యా ఏనుగుతో లాక్కు మరీ తీసుకెళ్తున్నావు తండ్రి. అమ్మో ఏ లారీలో కూర్చుందంటే లేని పేషెంట్ అయిపోతారు. అమ్మో మళ్ళీ తరగడా ఎందుకయ్యా బాబు. తక్కినారారు. అమ్మా అబ్బా అయ్యో అబ్బా. అమ్మో నా జాయింట్లు ఉంటే నేను పేషెంట్ అయి ఉండేవాడిని. ఈయన పేషెంట్? అవునండి. ఓహో డాక్టర్ మరేం భయం లేదు కదా? ఏం భయం లేదమ్మా. పేషెంట్ చాలా అదృష్టవంతుడు. దెబ్బల మట్టుకు చాలా తీవ్రంగా తగిలాయి. ఇవే దెబ్బలు ఇంకో 4 తగిలుంటే అయ్యి పేషెంట్ మీకు అసలు దక్కుండేవాడే కాదు.
గుడికి వెళ్ళొచ్చావా? థ్యాంక్ యూ. నేను బాగానే ఉన్నాను రా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రాయ్ గుండు, గుండు, వీడెక్కడ చచ్చాడు? గజేంద్ర, కాసిన మంచులు పట్టరా. నీళ్ళు ఇవ్వమంటే వెళ్ళిపోతావేంట్రా? ఏంటి అనకబ్బాయి, మంచినీళ్ళు కావాలా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును. నేను నిన్ను అడగల. నువ్వు అడక్కపోయినా నేను ఇవ్వాలి. ఎల్లో త్రెడ్కున్న బంధం అలాంటిది మరి. అబ్బా, ఈ ఎల్లో థ్రెడ్ వదలవా? వదులుతా. నేను చెప్పింది చేస్తావా? చేస్తా. ఎల్లో థ్రెడ్ మూడు మూడు వేయడం తప్ప ఏమైనా చేస్తా. అయితే నా పిల్లలకి ఫాదర్ అవుతావా? అవుతా. అవును అవును. అవ్వకేం చేస్తావు? అందాక ఈ ప్యారిస్ తట్టు పెట్టుకో.